దళారుల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడకుండా తమ పంటను తామే అమ్ముకోవాలి. కష్టపడి శ్రమించి పంట పండించడం ఒక ఎత్తు అయితే ఆ పంటను సరైన ధరకు అమ్ముకోకపోవడం మరొక ఎత్తు. మారుతున్న పరిస్థితులు, మార్కెటింగ్ అవకాశాలను రైతులు కూడా అందిపుచ్చుకోవాలి. అలాంటి అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన పంటను తానే అమ్ముకుంటూ తన తోటి రైతులను కూడా ఆ దిశగా నడిపిస్తున్నారు గుంటూరు జిల్లా కొల్లిపర మండలంకు చెందిన రైతు శ్రీ ఉయ్యూరు సామిరెడ్డి గారు. సేంద్రియ వ్యవసాయ విధానాల్లో తన పంట పొలాన్ని సారవంతం చేస్తూ 4 రకాల పసుపును పండించారు ఈ రైతు. శ్రేష్ఠ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీలో డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ తమ కుటుంబ సభ్యులతో కలిసి తాను వ్యవసాయం చేస్తూ తమ ఎఫ్పిసి ద్వారా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ పంటలను, వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుంటూ మంచి దిగుబడులను సాధిస్తున్నారు ఈ రైతు. ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ ద్వారా తమ పంటను రైతులే నేరుగా మంచి ధరలకు ఎలా అమ్ముకోవచ్చు అనే అంశాలను, అసలు రైతులకు ఈ సర్టిఫికేషన్ ఉండటం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అనే అంశాలను సవివరంగా వివరించారు. కేవలం రైతులకే కాదు, వ్యవసాయ విద్యార్థులకు తమ ఎఫ్పిసి ద్వారా వ్యవసాయ విధానాల పట్ల అవగాహన కలిగేలా శిక్షణ ఇస్తున్నారు శ్రీ ఉయ్యూరు సామిరెడ్డి గారు. సామిరెడ్డి గారు పండించిన పసుపు రకాలేంటి, సౌందర్యానికి వాడే పచ్చి పసుపు, వంటకు వాడే వంట పసుపుకు తేడా ఏంటి, అసలు పసుపు ఎందుకు ఉడకబెడతారు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి దిగుబడి ఎలా తీసుకోవాలి అనే అంశాలను సామిరెడ్డి గారిని తెలుసుకుందాం. సామిరెడ్డి గారు నమస్తే అండి. ఈరోజు మనం పసుపు ఫీల్డ్కి వచ్చాం. ఆర్గానిక్లో మీరు పసుపు పండించారు కదా, ఎన్ని రకాల వెరైటీలు పండించారు, వాటి ప్రాముఖ్యత, వాటి ప్రాధాన్యత చెప్తారా మీరు? నేను ఈ సంవత్సరం అయితే 4 రకాల పసుపు సాగు చేశాను అండి. ప్రగతి రకం ఒకటి, సేలం రకం ఒకటి, నరేంద్ర దేవ్ హల్దీ ఒకటి, టేకూరుపేట. మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేశారు? మొత్తం 2 ఎకరాలండి. 2 ఎకరాలు 2 ఎకరాలు 4 వెరైటీలు చేశాను. ఓకే. అయితే ఈ ప్రగతి వల్ల కొంచెం అంటే ఒక 15 సెంట్లు వేసానండి విత్తనం కోసం, నెక్స్ట్ ఇయర్ వేయటం కోసం. అట్లాగే నరేంద్ర దేవ్ హల్దీ కూడా 15 సెంట్లు వేసాను. అది నేను ఓన్లీ పచ్చి పసుపు చేస్తానండి, అంటే డ్రై చేయకుండా, అంటే సోలార్ ముక్కలు చేసి ఎండబెట్టి సోలార్ డ్రై చేసి అది ఫేషియల్కి వాడటానికి, పాలలో తాగడానికి, లాక్టీ తయారు చేయడానికి ఉపయోగిస్తాను. నరేంద్ర దేవ్ హల్దీని మీరు ఓన్లీ పచ్చి పసుపులో చేస్తారు? అవునండి. అంటే మనం బేసిక్ ఒకటి వద్దాం సార్. అంటే ఒక జనరల్ డౌట్ ఏంటంటే అసలు పచ్చి పసుపుకి వంట పసుపుకి తేడా ఏంటి, అసలు ఎందుకు ఉండాలి అలా? ఓకే. వంట పసుపు ఏమో హార్వెస్ట్ చేసిన తర్వాత మేము ఇట్లా స్టీమ్ బాయిల్ చేసి, ఇట్లా మీరు చూసినట్టుగా, అంటే నిన్నే స్టీమ్ బాయిల్ అయిందండి, ఇది రేపు మళ్ళీ కొంచెం పల్చగా చేస్తాం, ఇట్లా ఎండబెడతాం. అదే పచ్చి పసుపు అనుకోండి, దాన్ని తవ్విన తర్వాత మేము శుభ్రంగా కడిగేసి కాయగూరకి పైన అంతా పీల్ చేస్తాం. పీల్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని సోలార్ డ్రైయర్లో ఎండబెడతామండి. దాని తర్వాత మేము పౌడర్ చేస్తామండి. అది వచ్చేసి పచ్చి పసుపు వాడతారు, అంటే దాని పచ్చి పసుపు అంటాం మేము. కొంతమంది ఛాయ పసుపు అంటారు, కొంతమంది కస్తూరి పసుపు అంటారు, ఒక్కోళ్ళు ఒక్కో భాష పిలుస్తారండి. జనరల్గా అదైతే కనుక మేము ప్రమోట్ చేస్తున్నట్లంటే పాలల్లో వేసుకుని తాగడానికి. అంటే మామూలుగా వంట పసుపు అనుకోండి, అది కొంచెం శోధనంగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది. అది పచ్చి పసుపు అంటే శోధనం ఉండదు, సో అది బాగుంటుంది. ప్లస్ ఆ నరేంద్ర హల్దీలో కూడా కర్క్యూమిన్ కూడా 4.5 పైన % ఉంటుందండి. అవునండి. సో అది అన్నిటికీ బాగుంటుంది. అట్లా ఫేషియల్కి చాలా బాగుంటుంది, పూజ పర్పస్కి బాగుంటుంది. అందుకని దానివల్ల చేస్తాను. కాకపోతే అది వంట పసుపు అంత ఎక్కువ నాకు సేల్ లేదు కాబట్టి అది అలా 15 సెంట్లు సాగు చేశాను. ప్రగతి రకం విత్తనం కోసం అని 10-15 సెంట్లు సాగు చేశాను. ఈ కతిమాది మాత్రం 1 ఎకరంలో సేలము, ఒక 70 సెంట్లు టేకూరుపేట. వంట పసుపు వంటకి మాత్రమే వాడాలి, పచ్చి పసుపు మీరు పాలలు కానీ కాస్మెటిక్ పరంగా కానీ ఫేషియల్స్ కానీ వాడచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. అసలు ఈ వంట పసుపుకి ఉడకబెట్టడానికి పచ్చి పసుపుకి ఎందుకు అలా విడివిడి చేస్తారు? అంటే వంట పసుపు కొంచెం నిల్వ ఉండాలండి, అంటే మా కోల్డ్ స్టోర్లో పెట్టుకోవాలన్న పాడు ఎక్కువ రోజులు, అంటే సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే బాయిల్ అయితేనే ఉంటుందండి. అందుకని దీన్ని బాయిల్ చేస్తాం. పచ్చి పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, సో దాన్ని చేస్తాం. ఇంకోటి అసలు ప్రధాన సమస్య ఏంటంటే అండి, ఇప్పుడు ఇది ఉడకబెట్టింది 5 కిలోలు ఉడకబెట్టి ఎండబెడితే మనకు 1 కేజీ పౌడర్ వస్తుందండి, ఉడకబెట్టింది అయితే. అదే పచ్చిది అనుకోండి 9 కిలోలకి 1 కేజీ వస్తుందండి. అంటే రైతు ఉడకబెట్టి ఏం చేసిన దానివల్ల ఎక్కువ లాభం వస్తుంది, అవునండి, వెయిట్ వస్తుంది. సో వాళ్ళు రైతుగా అతను విడిగా, అంటే పచ్చి పసుపుగా ఎండు పసుపుగా వేరు అమ్ముకోలేరు, ఒకే రకంగా అమ్ముకోగలుగుతారు. వాళ్ళకి తెలిసి ఇట్లా ఎండు పసుపే అమ్ముకోగలుగుతారు. సో అందుకని రైతులకి జనరల్గా 99% రైతులు అందరూ కూడా ఉడకబెట్టి ఎండబెట్టి అమ్ముకుంటారండి. నాకు ఓన్ మార్కెటింగ్ ఉంది కాబట్టి, సో నాకు పసుపు డిమాండ్ తెలుసు, మార్కెటింగ్ తెలుసు కాబట్టి నేను కొంత ఎంత అయితే నాకు అంచనా 8 సంవత్సరాలు సాగు చేస్తున్నా కాబట్టి పచ్చి పసుపు ఎంత పోయిద్ది అనేది నాకు అంచనా ఉంది. వంట పసుపు స్టీమ్లో కానీ ఎట్లా ఏదన్నా నీళ్ళలో కానీ ఉడకబెట్టిన దానికి పచ్చి దానికి కర్క్యూమిన్ సేమ్ ఒకటే దానికంటే టెస్ట్ చేస్తే ల్యాబ్లో
అరశాతం తగ్గుతుందండి ఉడకబెట్టిన దాంట్లో ఉడకబెట్టిందంటే తగ్గుతుంది. తగ్గుతుంది. అదే మామూలుగా ముక్కలు చేసి సోలా డ్రై చేసిన దాంట్లో తగ్గట్లా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందండి. సో నేను ఆ డిఫరెన్స్ చూసి ఉన్నా. 2 సార్లు చేసి నేను ఐటీసీలో టెస్ట్ కూడా చేయించున్నా. 2 సార్లు అట్లాగే ఇంచుమించుగా 0.36 to 0.5 తేడా వస్తుంది. సో ఈ వంటకు కూడా పచ్చిపసుపు వాడొచ్చు అయితే. వాడుకోవచ్చు అండి డెఫినెట్గా. మా ఇంట్లో అదే వాడతాం. కాకపోతే రైతుకి తక్కువ బరువు వస్తుంది కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటుందండి. కన్జ్యూమర్ కూడా అంతేనండి. ఇప్పుడు కన్జ్యూమర్ కూడా ఇది కేజీ 350, 400 దొరికితే అది ఇంచుమించు 800 పెట్టాలండి పచ్చిపసుపు. సో అతను కూడా ఈ తక్కువదే జనరల్గా ఆలోచిస్తూ ఉంటారు కదా. కానీ కొంచెం విషయం ఉండి కొంచెం అంటే విషయ పరిజ్ఞానం ఉండి కొంచెం అవగాహన ఉండాలి మాత్రం ఎక్కువ పచ్చిపసుపే లైక్ చేస్తారు. మీరు కస్టమర్లకు అమ్మేటప్పుడు సపరేట్ అమ్ముతారు అంటే కలిపి అమ్ముతారు అంటే నరేంద్ర దేవ్ హల్దీ అంటున్నారు కదా. అంటే మేము కేవలం పచ్చిపసుపే చేస్తామండి. నరేంద్ర దేవ్ హల్దీ కేవలం పచ్చిపసుపే. అది కూడా నేను ఏం చేశానంటే మన భారతదేశం చాలా వెరైటీస్ ఉన్నాయండి. నేను పచ్చిపసుపు మంచి సెలెక్ట్ చేయాలి, చాలా బాగుండాలి అంటే ఏం చూస్తానంటే మహిళలు జనరల్గా పసుపు అనగానే పసుపు రంగు చూస్తారు, గుణం చూస్తారు, వాసన చూస్తారు. సో ఈ మూడిటికి బాగుండాలంటే ఏది బాగుండాలి. అదే మన శీలం రకం అనుకోండి ఎరుపు వస్తుంది, నారింజ రంగు వస్తుంది, అది ఇష్టపడరు మళ్ళీ ఫేషియల్కి రాసుకోవాలన్నా. సో ఇట్లాంటివన్నీ చూసి నేను ఒక 15 రకాల వివిధ రకాల్లో వివిధ రాష్ట్రాల నుంచి తెచ్చి సాగు చేసి దాన్ని ముక్కలు చేసి ఎండబెట్టి ఎండ్ ప్రోడక్ట్ ఎట్లా వస్తుందో అబ్జర్వ్ చేసిన తర్వాత చివరికి నాకు ఈ నరేంద్ర దేవ్ హల్దీ నచ్చిందండి. నచ్చిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకుని నేను దాన్ని మాత్రం పచ్చిపసుపు కల్లా దాన్ని సాగు చేస్తా. దాన్ని కొమ్ములల్లా మళ్ళీ విత్తనాన్ని కట్టి పెట్టుకుంటాను. కాయ మాత్రమే పచ్చిపసుపు చేస్తాను. దాని పైన కడిగి పీల్ చేసి దాన్ని ముక్కలు చేసి ఎండబెట్టి దాన్ని మేము పచ్చిపసుపు చేసి అమ్ముతామండి. అది ఇప్పుడు ఈ శీలం వెరైటీలు ఎంత ఉంటుందండి కర్క్యూమిన్? ప్రగతి అండి డెఫినెట్గా ప్రగతిలో 4 అబోవ్ ఉంటుందండి. శీలం కూడా 4 పైన ఉంటుందండి. నరేంద్ర దేవ్ హల్దీ కూడా అంతే 4 పైన ఉంటుందండి. అయితే నేను ఆర్గానిక్గా పండిస్తే 1% పెరిగిద్దండి. అంటే 4 ఉందనుకోండి, ఆర్గానిక్ పండిస్తే 5 వస్తుంది. 5 ఒక లేదు 3 ఉందనుకోండి 4 వస్తుంది. ఈల్డింగ్ పరంగా తేడా ఎంత కనిపిస్తుందండి? 10 క్వింటాలు తేడా వస్తుందండి. ఈల్డింగ్ 10 క్వింటాల్ తేడా వస్తుంది ఆర్గానిక్ అంటే చెప్పలేము సార్. గుడ్ అగ్రి ప్రాక్టీస్ కూడా చెయ్యాలి. అంటే ప్రతిదీ అసలు ఒక్కోసారి ఒక్కో సీజన్లో నాకు తేడా వస్తుంది. ఒక్కో సంవత్సరం మామూలు కంటే నాకు బాగా పండిద్ది. ఇవన్నీ కూడా ఏంటంటే అండి వాతావరణం, మన భూమి స్వరూపం, భూమిలో ఉండే బలం, ఇట్లాంటి క్లైమేటిక్ కండిషన్స్ కూడా మార్పు వస్తాయండి. ఇప్పుడు ఇన్ఆర్గానిక్ పండించిన వాళ్ళు కూడా వాళ్ళకి 30 క్వింటాలు అయితే వాళ్ళకి 25 అయితే వాళ్ళకి 50 అయితే వాతావరణం అనేది రైతు ప్రాక్టీస్ కాలం కలిసి రావాలి అన్నీ ఉంటాయండి. సో అదొకటే ఆర్గానిక్ గా పండిస్తే తక్కువ పండిద్ది అనేది లేదు, కెమికల్ తో పండిస్తే ఎక్కువ పండిద్దని లేదండి. అది రైతు చేసే ప్రాక్టీస్ అండి. ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్లో 2 సార్లు 15 రోజుల్లో అసలు ఎండ రాలేదండి. సో అసలు పత్రజరి ఆగిపోయింది. అది చాలా ఎఫెక్టివ్. అప్పుడు మనకు ఒక మేనేజ్మెంట్ ఉంది, ఆ మేనేజ్మెంట్ చేయాలి. అంటే ఆ మేనేజ్మెంట్ ఏంటంటే ఇప్పుడు నాన్ కెమికల్ అయితే కనుక కెమికల్ వ్యవసాయంలో అయితే మెగ్నీషియం నైట్రేట్ స్ప్రే చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ తక్కువ ఎండను కూడా అబ్జర్వ్ చేసుకునేది. అది రైతులకి ప్రాక్టీస్ తెలియదు. ఇట్లాగే మనం ఏం చేయాలంటే అండి ఆ టైంలో ఆర్గానిక్ లో చేయాలంటే మైక్రో న్యూట్రియంట్స్ కొంచెం స్ప్రే ఇవ్వాలి. అప్పుడు ఏమైందంటే ఆ పత్రజనం తక్కువ ఉన్న ఈ మైక్రో న్యూట్రియంట్స్ మూలంగా దాని స్టామినా ఉండిద్ది, అంటే ప్రొటెక్ట్ అయి ఉంటుంది. ఇట్లాంటి ప్రాక్టీస్ చేయాలండి. అంటే మనం దానికి హ్యూమిక్ యాసిడ్ ఇవ్వాలి, పంచగవ్యం స్ప్రే చేయాలి. ఇట్లాంటి స్ప్రే చేస్తే మనకు కొంచెం ఆ పత్ర జరగని టైంలో ఆ మైక్రోన్యూట్రియంట్స్ మొక్క లాక్కునేది. ఇప్పుడు నవంబర్లో మీరు అంటే సూర్యరశ్మి తక్కువ ఉందని చెప్పేసి కదా, ఆ 15 రోజులు ఏదో చెప్తున్నారు. 15 రోజులు ఆ 15 రోజులు సూర్యరశ్మి తగ్గడం కూడా ఈల్డింగ్ మీద ఎఫెక్ట్ డెఫినెట్గా ఉంటుందండి. ఈ సంవత్సరం ఎక్కడైనా చూస్తే ఈ 2 నెలలు అంటే ఎక్కువ మంది రైతు అబ్జర్వ్ చేయలేకపోవచ్చు, కానీ ఎకరానికి 3-4 క్వింటాల్ తేడా వచ్చేసింది. వచ్చింది కూడా అంతే. ఎందుకంటే అది ఆ 15 రోజులు ఎందుకు వచ్చారు, అల్పపీడనం పడింది. ఆ అల్పపీడనం ఎక్కడ పాండిచేరి నుంచి కలకత్తా దాకా ఎఫెక్ట్ ఉందండి. మొత్తం చల్లబడిపోయింది, ఎండ రాదు వాన పడదు. అట్లాంటి వాతావరణం 2 సార్లు వచ్చింది ఈ సంవత్సరం. ఇవన్నీ ఏంటంటే ఇదే కాబోయే రోజుల్లో క్లైమేట్ చేంజెస్ అంటే ఇవేనండి. అట్లాంటి ఎఫెక్ట్ 2 సార్లు వచ్చింది. 15 రోజుల్లో మంచి ఈల్డింగ్ వచ్చే టైంలో 15 రోజులు క్రాప్ అట్ స్టేబుల్గా అయిపోయిందంటే ఎంత లాస్ చూడండి. ఇదొకటి నేను అబ్జర్వ్ చేశానండి. ఇప్పుడు ఎంత ఈల్డింగ్ వచ్చిందండి మీకు? 2 ఎకరాలు అన్నారు కదా, ఎకరానికి ఎంత? నేను అనుకుంటే ఈ సంవత్సరం అయితే నాకు ఎకరానికి 40 క్వింటాల్ వస్తుంది. వచ్చింది 100% వస్తుంది. ఇది ఉడకబెట్టింది చెప్తున్నారు? ఉడకబెట్టింది 40 క్వింటాల్ అంటే మొత్తం కలిపి చెప్తున్నాను. ఓవరాల్ గా 40 క్వింటాల్ అంటే మాకు ట్రాక్టర్లో దిగుబడి పెట్టి అంచనా వస్తాయి కదా, ఒక ట్రాక్టర్ 4.5 క్వింటాల్ వస్తుందండి. దాని ప్రకారంగా నేను చెబుతున్నా అండి. ఎకరానికి 40 క్వింటాల్ వచ్చింది. ఎకరానికి 40 క్వింటాల్. ఎంత అమ్ముతారండి క్వింటాల్ మీరు? అంటే సుమారుగా మేమంతా కూడా బై ప్రోడక్ట్ అంటే పసుపు పొడి చేసి అమ్ముతాం. మీరు డైరెక్ట్ సేల్ చేస్తారు? డైరెక్ట్ సేల్ చేస్తాం అండి.
అంటే హోల్సేల్గా ఒకేసారి 500 కిలోలకి ఇచ్చే వాళ్ళకి ఒక రేట్ ఇస్తూ ఉంటాం, 1 కేజీ అమ్మే వాళ్ళకి ఒక రేట్ ఇస్తుంటాం, ఇట్లా రకరకాల యావరేజ్గా 40 క్వింటాళ్ళ దిగుబడిలోంచి ఆ. ఎంత పసుపు వస్తుంది మీకు? మనకి 8% అంటే లాస్ అయిద్దండి. అంటే 34 క్వింటాల పొడి అయిద్దండి. 34 క్వింటాల పొడి మీకు వస్తుంది. 34 సో దాన్ని మీరు డైరెక్ట్గా సేల్ సేల్ చేస్తారు. చేస్తాం. 30 క్వింటాలు కనుక అమ్మగలిగితే 7 లక్షల రూపాయలు, ఎకరానికి 7 లక్షలు. ఎకరానికి 7 లక్షల రూపాయలు. ఖర్చు ఎలా అవుతుంది ఆర్గానిక్లో? అంటే కంపేర్ టు 2 లక్షలు అయిద్దండి కౌలు కాక. కెమికల్ ఫార్మింగ్ కను ఆర్గానిక్ ఫార్మింగ్లో ఖర్చు పరంగా ఒకే రకంగా ఉంటుందండి. ఒకే రకంగా జనరల్గా ఒకే రకంగా ఉంటుందండి. ఎందుకంటే మేము ఆముదం పిండి, వేపపిండి, గొర్రె ఎక్కువ తోలుతాం. సో మాకు కూడా అది కాస్ట్లీయే. సో ఇద్దరికి ఖర్చు ఒకే రకంగా ఉంటుందండి. ఉడకవేయటం ఖర్చు, వేయటం ఖర్చు, దున్నటం ఖర్చు అంతా ఒకటే ఉంటుంది. ఈ ఎరువులు కలిపి ఇచ్చేటప్పటికి వాళ్ళకి కెమికల్స్ వేస్తుంటారు, మేమేమో నాటు బలం అంటే గొర్రె ఎరువు, ఆముదం పిండి, వేపపిండి వేస్తాం కదా, ఖర్చు ఒకటే అయిందండి సుమారుగా. కాకపోతే మార్కెటింగ్ మేము చేసుకోగలుగుతాం అంటే మాకు కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. దిగుబడి ఎంత వేరియేషన్ వస్తుంది చెప్పలేము సార్, చెప్పలేము. ఎందుకంటే రైతు ప్రాక్టీస్ పెట్టి ఆర్గానిక్ పండించే నాకు 40 వస్తుంది, ఇంకో రైతుకి 30 కూడా వస్తుంది, ఒక్కో రైతు 50 కూడా రావచ్చు. అది అసలు ఒక దానికి దేనికి పోల్చడానికి లేదండి. మన భూమి స్వరూపం, వాతావరణం, అన్ని కారణాలండి. ఇప్పుడు పసుపు ఉడకబెట్టే మెథడ్లో జనరల్గా నీళ్ళలో సంప్రదాయబద్ధంగా ఏంటంటే మన నీళ్ళలో ఉడకబెట్టేసి చేస్తుంటారు కదా. అవునండి. ఇప్పుడు మీరు స్టీమ్ బాయిలర్ చేస్తారు, దానికి దీనికి వేరియేషన్ ఏంటి? అదేంటంటే అండి, ఒకప్పుడు కొంచెం టెక్నాలజీ లేనప్పుడు ఉండ కారణాలతో అప్పుడు ఒక పూర్వకాలం మా నాన్నలాళ్ళు మన 40 ఏళ్ళ క్రితం ఒక్కొక్క రైతు 6 ఎకరం వేసారంటే గొప్ప అండి పసుపు. ఇవాళ ఒక్కో రైతు 5 ఎకరాలు కూడా పండిస్తున్నారు. సో మారిపోయి రోజులు. అయితే ఏమవుతుందంటే అండి, వాటర్తో కుక్ చేసేటప్పుడు అదే వాటర్లోనే మళ్ళీ కొమ్ములు పోయటం, నిండా పోస్తారు బాయిలర్లో. దాంట్లో 2 కడవలు తగ్గగానే 2 కడవలు మళ్ళీ పోస్తారు. కానీ ఆ నీళ్ళు అనేది, ఆ మట్టి అనేది అట్లా ఉంటుంది. ఈ పసుపు ఉడికిన అన్నాలు 7 రోజులు కానీ, వారం కానీ, 10 రోజులు కానీ అట్లాగే ఉండిపోతుంది. సో దాని మూలంగా ఏంటంటే అంత బాగోదు. మనం ఆర్గానికల్గా ఇంత మంచిగా పండి అంటే దాంట్లో నీళ్లు చేంజెస్ అనేది అందుకని స్టీమ్ అయితే బాగుంటుంది. స్టీమ్ అయితే ఏంటంటే ఓన్లీ స్టీమ్ ఇంజెక్ట్ చేస్తుంది. సో స్టీమ్ మూలంగా ఆ వేడి ఆవిరికి దాంట్లో ఉన్న వాటర్ అంతా కారిపోయింది, ఉత్త ఉంటుంది. సో దీని మూలంగా ఏంటంటే ఎటువంటి కంటామినేషన్ ఉండదండి, చాలా ప్యూర్. దాంట్లో మామూలుగా నీళ్ళు ఉడకబెట్టి లేపుతారు కదా, దీనిలో ఉన్న పోషకాలు కానివ్వండి, లేదంటే ఈ న్యూట్రియంట్స్ అని పోయే అవకాశం ఉందా? అసలు ఉండదండి. అసలు సాంప్రదాయంలో కొంచెం చెప్పలేమండి. అంటే బై ల్యాబ్ ప్రూఫ్ గా మనం చేయలేదు, కానీ అది అంత మంచిది కాదు. ఇట్లా మనం చేసిందే మంచిది అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఎంత ఖర్చు అవుతుందండి స్టీమ్ బాయిలర్కి? మీరు తెప్పించారు కదా, అంటే ఇప్పుడు అది ఒక ట్రక్ మామూలు ట్రక్తో పోల్చుకుని దీనికి ఒక ట్రక్ బాగు పట్టిద్దండి. దానికి 2002 రూపాయలు 2200 ఛార్జ్ చేస్తాం ఒక ట్రక్కి. అలా ఎన్ని ట్రక్లు అవుతుంది మీకు? నాకు ఇంచుమించుగా 6-7 ట్రక్కులు అవుతుంది అనుకుంటున్నాను. అంటే 14,000 రూపాయలు సుమారుగా అవుతుంది మీకు. ఉడకబెట్టినందుకు 14,000. అవునండి. తవ్వినందుకు 40,000 అయిందండి. ఓకే, 40,000 రూపాయలు. అంటే కూలీలకే 20,000 అయిందండి. వేరే ఏరిచ్చినందుకు 20,000 కూలీలకి అయింది. ఎద్దులకు 10,000, 5,000 అయిందండి. ట్రాక్టర్లకు ఒక 5,000 అయింది. 30,000 నాకు దానికి అయింది. ఉడకబెడతానికి ఒక 15,000. మళ్ళీ ఈ 20 రోజుల పాటు రోజు కల్లం చేయటం ఇదో 10,000. ఇది ఒక 50,000 రూపాయలు. 50,000 ఎకరానికి 50,000. అంటే ఇది పంట రాగానే తీసుకొని హార్వెస్ట్ చేసినందుకు చార్జెస్ మీకు 50,000 రూపాయలు ఎకరానికి అవుతుంది. ఎకరానికి. ఓకే, ఎకరానికి 50,000 రూపాయలు. అవునండి, బాగా ఖర్చు అవుతున్నట్టు. అవునండి. మామూలు రెగ్యులర్ నరేంద్ర హల్దీ గురించి చెప్పాం కదా, అలా కాకుండా మీరు ఇంకో వంట పసుపు కూడా ఇస్తున్నారు కదా. అవును. దాంట్లో కర్కిమిన్ శాతం కానీ అంటే ఎలా ఉంటుంది? అయితే నేనేందంటే ఈ సంవత్సరం నాకు కొంచెం భూమి కొంచెం పల్లంలో ఉంటుందండి. సో దాంట్లో అంటే శీలం గనక వేస్తే కనుక కొంచెం అంత పుచ్చు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఏడు గ్యారెంటీ వర్షాలు ఎక్కువ పడితే నాకు ఒక అంచనా ఉండబట్టి నేను చేశానంటే ఒక ఎకరం శీలం రకం వేసాను. ఇది శీలం రకం ఉడకబెట్టింది. ఇప్పుడు అది వంట వండేదేమో ఇప్పుడు ట్రాక్టర్ పైన కదా, అది కడప రకం అండి, అంటే టేకూరుపేట. ఇప్పుడు దాంట్లో ఉండదు. సో ఇది ఎకరం వేసాను, అది 70 సెంట్లు వేసాను. ఓ 15 సెంట్లు NDH, ఓ 15 సెంట్లు ప్రగతి వేసాను. ప్రగతికి వెళ్ళా పూర్తిగా విత్తనం కోసం తీసేసాను. నరేంద్రదేవి హల్దీ వల్ల ఇంటికి పంపించేసాను, అది ముక్కలు వేసి ఎండబెడతాం కోసం. ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయిందేమో శీలము, అది అలా టేకూరుపేట బాయిల్ అవుతుందండి, ఇప్పుడు అవుతుంది. టేకూరుపేట స్పెషాలిటీ. టేకూరుపేట ఏంటంటే కొమ్ము బారు ఉంటుంది, పుల్ల ఎరుపు ఉంటుంది అండి. అంటే దీని అంత ఎరుపు ఉండదు, శీలం అంత ఎరుపు ఉండదు, కానీ తెలుపు ఉంటుంది. కానీ ఏంటంటే ఆర్గానిక్ పండిస్తే అది కూడా మంచిది, కర్కుమిన్ ఉంటుందండి. అయితే తేడా ఉండదు, అంట్లో ఉంటుందండి. టేకూరుపేటకి శీలంకి ఒక 1% కర్కుమిన్ తేడా ఉంటుంది. సో పసుపు అడల్ట్రేషన్ సంబంధించి చాలా రూమర్స్ కానీ లేదా చాలా రకాల అవేర్నెస్ కావాలి. ఒకప్పుడు ఉందరే కానీ ఇప్పుడు అంతా తగ్గిపోయిందండి. అది ఎట్లా చేసేవాళ్ళంటే ఒక ప్రాంతంలో ఒక పసుపు పండిద్దండి. ఆ పసుపు 1 కేజీ తెచ్చి
99 కిలోలు నూకల్లో కనుక కలిపి పొడి చేసేస్తే 100 కిలోలు పసుపు అయిపోయింది. అసలు చూస్తానికి మామూలు పసుపు కానీ అది చాలా బాగుంటుంది. ఒకప్పుడు జరిగిందండి, ఇప్పుడు లేదులేండి. అదేంటంటే పసుపు బాగా హై రేట్లు 20,000 18,000 అట్లా ఉన్నప్పుడు అట్లాంటి పనులు చేస్తుంటారు. ఈ కెమికల్స్ కలిపి వస్తున్నాయి చెప్పేస్తుంటారు కదా, కెమికల్స్ ఏంటంటే ఇక బాగా దుమ్ము ధూళి ఇట్లాంటిది అంత కలిపేసి కొంచెం కెమికల్ వేసి చేస్తుంటారండి. ఇవాళ గవర్నమెంట్ అంత అవకాశం ఇవ్వట్లేదు, ఫుల్ స్ట్రిక్ట్గా ఉందండి, కొంచెం కంట్రోల్ చేస్తున్నారు బాగా. సో మీరు ఇప్పుడు ఆర్గానిక్లో పండిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, అలాగే మీరు డైరెక్ట్ సేల్ చేసుకుంటా అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు పాసిబిలిటీస్? జనరల్గా మార్కెటింగ్లో ఆర్గానిక్ పండించే వాళ్ళు మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నా అని చెప్పేసి అంటారు కదా, మీరు ఎలా మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారు ఇంత పంటని? ఇప్పుడు యాక్చువల్గా నేను 8 సంవత్సరాల క్రితం పసుపు పండిస్తున్నాను. సో మీరు అన్నట్టు ఇవన్నీ నేను ఫస్ట్లో 2-3 సంవత్సరాలు ఫేస్ చేశాను. తర్వాత మాకు మా ఊర్లో నెర్ల నరేంద్ర గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన ఈ కొంత ఆయనకి ఈ రైతుగా ఏదో సంథింగ్ చేయాలనేది ప్యాషన్ బట్టి ఆయన మీద దీని మీద ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ స్టడీ చేయటం మొదలు పెట్టారు. వాళ్ళు ఈ ఆర్గానిక్గా పండించే వాళ్ళు కొంచెం ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా మనం ప్రొటెక్ట్ చేసి మంచి చేయాలంటే ఏదైనా FPC పెట్టాలని ఆయన అనుకున్నారు. అదే టైంలో నేను కూడా ఒక 4-5 సంవత్సరాల క్రితం పరిచయం అవటం, ఇద్దరం కలిసి చేస్తే బాగుంటుందని మేము ఆర్గానికల్గా పండించే రైతుల్ని అందరం కొంచెం గ్యాదర్ చేసేసి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ స్టార్ట్ చేసామండి, శ్రేష్ఠ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ. సో దీని మూలంగా ఏంటంటే అట్లా గ్రూప్గా ఉంటే ప్రతి టెక్నాలజీస్ అమలు చేయటం కానీ, ఈ సర్టిఫికేషన్స్ చేయటం కానీ ఇట్లా ప్రతి ఈజీ అవుద్దని చెప్పి ఆయన ఒక ఇన్స్పిరేషన్ నాకుండా కొంచెం నాలెడ్జ్తో ఇద్దరం కలిపి ఫామ్ చేసామండి. మేము ఒక 10 మంది కలిపి డైరెక్టర్గా మొదలయ్యాము. ఒక 5 యాక్టివ్ డైరెక్టర్స్ ఉన్నామండి. సో మా దాంట్లో 300 మంది రైతులు ఉన్నారు. వీళ్ళలో 12 మంది ఆర్గానిక్ ఫార్మర్స్ ఉన్నారు, 24 మంది గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసే రైతులు ఉన్నారు, మా సాధారణ రైతులు ఉన్నారు. అసలు కొంతమంది అయితే వ్యవసాయం చేయకుండానే మా కంపెనీ మీద ఇంట్రెస్ట్తో షేర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారండి. కొంతమంది అసలు వ్యవసాయం చేయరు అని ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, రిటైర్డ్ వాళ్ళు కూడా ఉన్నారండి. సో అట్లా ఉన్నా మేము దీంట్లో ట్రేసబిలిటీ ఒకటి ఉందండి. అంటే పసుపు విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్నో తారీఖు వేశారో, ఎట్లా అయింది, దీంట్లో ఏమేమి ప్రాక్టీస్ చేశారో అంతా కూడా ట్రేసబిలిటీ మెయింటైన్ చేసేది ఒకటి మేము తయారు చేస్తున్నాము. అట్లాగే డ్రోన్ టెక్నాలజీ ఉందండి, ప్లస్ సాయిల్ సెన్సార్స్ ఉన్నాయి, అంటే భూమిలో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఎంత ఉందనేది, ఇట్లాంటి హై మెథడ్స్ మేము అమలు చేస్తాం. ఇదంతా మీ FPCలో ఉన్న టెక్నాలజీ? అవునండి. మేము వేరే వేరే కంపెనీస్తో టైప్ అయ్యి అవన్నీ మా ఫార్మ్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కొన్ని పైలట్ చేస్తున్నాము, కొన్ని ఫ్రూట్ఫుల్గా వస్తున్నాయి, అంతా చేస్తున్నాం. సో మాకు కంపెనీకి ఫామ్ అయ్యాము, బాగుంది కాబట్టి మాకు ఒక ఈజీగా ఉందండి ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవటం. మాకు బ్రాండ్ క్రియేట్ అయింది. మా ఊళ్ళో ఒక డిపార్ట్మెంట్ స్టోర్స్ ఉంది, గుంటూరులో ఒక ఆర్గానిక్ స్టోర్ ఉంది, ప్లస్ ఆన్లైన్ వెబ్సైట్ ఉంది, ప్లస్ గవర్నమెంట్ ONDCలో సపోర్ట్ ఉంది. సో ఎన్నిట్లో మార్కెటింగ్ చేయటం మాకు ఈజీ అయిపోయిందండి. ఒక్క కొలిపర్లో కాదు, మన రాష్ట్రంలో ప్రతి ఊర్లో ఒక్కొక్క FPC ఫామ్ అవ్వాలండి రైతులు అందరూ కలిపి, అప్పుడు చాలా బాగుంటుందండి. సో మీరంతా ఇండిగ్యాప్లో లిస్ట్ అయ్యి ఉన్నారా? ఇండిగ్యాప్ నాకు 8 సంవత్సరాల క్రితం PGS సర్టిఫికేషన్ వచ్చిందండి. ఓకే. తర్వాత ఆ వెబ్సైట్ సరిగ్గా పనిచేయక, సరైన ఏజెన్సీ లేక ఆంధ్రప్రదేశ్లో, సో అది ఆగిపోయిందండి. మళ్ళీ నేను 2 years బ్యాక్ గ్యాప్ సర్టిఫికేషన్ వచ్చిందండి నా పొలానికి. ఆర్గానిక్ ఈ సంవత్సరం వస్తుందండి. సో నేను ఈ సంవత్సరం ఆర్గానిక్ పెట్టున్నాను, ఈ సంవత్సరం ఆర్గానిక్ సర్టిఫికేషన్ వస్తుంది. అంటే ఇప్పుడే ఇవి శాంపిల్స్ తీసుకెళ్లారు డిపార్ట్మెంట్ వాళ్ళు. మీరు చెప్పిన PGS కానీ ఇండిగ్యాప్లో కానీ రైతులు రిజిస్టర్ అయి ఉండటం వల్ల మార్కెటింగ్ సపోర్ట్ దొరుకుతుందా? 100% అండి. ఎలా వస్తుంది మీకు మార్కెటింగ్? ఇది ఎట్లా అంటే గవర్నమెంట్ యొక్క వెబ్సైట్లో కానీ, ప్లస్ వాళ్ళు ఏదన్నా మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నా ఫస్ట్ ఎవరైతే దీంట్లో ONDCలో కానీ, గ్యాప్లో కానీ, PGSలో నమోదు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో జనరల్గా సో ప్లస్ వేరే కంపెనీస్ ఉంటాయి, టర్మరిక్ సంబంధించిన కంపెనీస్, వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఫస్ట్ వీటిలోనే చూసుకుంటారు. అంటే ఏదైనా సర్టిఫికేషన్ ఉంటేనే చాయిస్ చేస్తారు, చూజ్ చేసుకుంటారు. సో వాళ్ళు కూడా వీళ్ళకి అడ్రస్లు దొరుకుతాయండి. సో అప్రోచ్ అవుతారు. మా లాస్ట్ ఇయర్ అయితే మేము గ్యాప్ చేస్తే క్వింటాకి 300 నుంచి 400 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి కొనుకెళ్ళారు. సౌకర్యం జరిగిందండి. సో వాళ్ళే వస్తారు మీ దగ్గర? ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేద్దంటే మా దగ్గర ఉన్న లిస్టు వాళ్ళకి పంపిస్తుంది. సంవత్సరం ఒకసారి కమిషనర్ ఆఫీసులో హార్టికల్చర్ కమిషనర్ ఆఫీస్ మీటింగ్స్ పెడుతుంది. మా రైతులు నేను వాళ్ళు పెడతారు, ప్లస్ గెట్ టుగెదర్స్, అంటే బయర్ సెల్లర్ మీట్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తారండి. సో దాని మూలంగా మాకు ఒక మంచి జరుగుతుంది. సో గ్యాప్ సర్టిఫికేషన్ కావాలంటే ఏ నామ్స్ పాటించాలి రైతు? గ్యాప్ సర్టిఫికేషన్ అంటే ఇది ఏంటంటే ఆర్గానిక్గా కొంతమందికి అవగాహన లేదండి. సో ఆర్గానిక్ ప్యాషన్ ఉండి దాని గురించి పూర్తి అవగాహన ఉండాలల్లా ఆర్గానిక్ చేస్తాండి. సాధారణ రైతుని ఏం చేస్తున్నాం, ఒకేసారి ఆర్గానిక్గా మారలేడు, చేయలేడు, కాబట్టి అతనికి ఏం చేస్తున్నాం, మేము ఫస్ట్ గ్యాప్లో చేస్తున్నామండి. గ్యాప్ సర్టిఫికేషన్లో ఏంటంటే ఫస్ట్ ఏ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్, ఇది
క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడిచిద్దండి. దీనికి ఏజెన్సీ వచ్చేసి మన గుంటూరు లాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడ్యూస్ సర్టిఫికేషన్ ఏజెన్సీకి ఇచ్చారండి. వాళ్ళు మనకి సర్టిఫికేట్ ఏజెన్సీ వాళ్ళండి. మేము శ్రేష్ఠ ఫార్మ్స్ నుంచి వాళ్ళతో టైప్ అయ్యి ఉన్నాం. అంటే మేము సంవత్సరానికి ఒక 17,100 రూపాయలు ఫీజు పే చేస్తామండి. సో ఆ 17,000 ఎఫ్పిసి తరపున. సో మా దాంట్లో ఉండే ఎంతమంది ఉన్నా కానీ మాకైతే 24 మంది ఉన్నారు. ఈ 24 మందికి వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చేస్తుంటారండి. సో అట్లా లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మాకు 24 మందికి వచ్చింది. ఈ సంవత్సరం ఒక 16 మందికి పెట్టున్నామండి. ఎంతమందికి వస్తుందో చూడాలి రేపు. నాకు తెలిసి వస్తుంది. ఈ గ్యాప్ అన్నారు కదా మీరు, ఇదేంటంటే అండి, ఏ పంటకైతే ఏ మందు కొట్టాలో అదే కొట్టాలి. ప్లస్ ఎంతైతే శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తారో అంతే కొట్టాలి. విచ్చలవిడిగా కొట్టకూడదు. దీంతో పాటు ఇంకా నామ్స్ చాలా ఉంటాయండి. ప్రతిదీ రికార్డ్ రాయాలండి. సో కొడుతున్నారు లేదు, ఎలా ట్రేస్ చేస్తారు వాళ్ళు? ఇప్పుడు మా దగ్గర సెన్సార్ ఉందండి. మేము ఆ సెన్సార్ని వాళ్ళు ఏం ఫెర్టిలైజర్ వేసినా ఏం చేసినా మాకు రెడ్ మార్క్ వచ్చేసింది. క్లైమేట్ సెన్స్ దాంట్లో మేము ట్రేస్ చేస్తాం. వీళ్ళు ఏదో స్ప్రే చేశారు, ఏం చేశారని మేము అబ్జర్వ్ చేస్తాం. మీరు చేస్తారు అట్లాగే వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తామండి. ఓకే. సో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా 300-400 ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మేమేం మందులు కొట్టద్దని చెప్పలేదు గ్యాప్కి. సో వాళ్ళు ఇష్టపడుతున్నారు. రిజల్ట్ కనపడుతుంది. ఇట్లా ఒక రైతు సంబంధించిన మొత్తం ఫామ్ డైరీ మెయింటైన్ చేస్తాను. ఇట్లా అసలు ఎట్లా ఎన్నో తారీఖు షో చేశారు ఏంటి అనేది ఇవన్నీ ల్యాబ్ రిపోర్ట్స్ అండి. ఇంత మెయింటైన్ చేస్తామండి. అంటే నాకు డౌట్ సాంబరెడ్డి గారు, ఇప్పుడు ఇది ఒక రైతు అయితే ఇండివిజువల్ రైతు మెయింటైన్ చేయలేడు, మీరు ఎఫ్పిసి తరపున మీరు నోట్ చేస్తారు. ఇండివిజువల్ రైతు ఎన్ని నోట్ చేయాలి? అందుకేనండి మేము కూడా ఎఫ్పిసి తరపున ఉండే గవర్నమెంట్ కూడా ఎఫ్పిసిని ప్రమోట్ చేస్తుందండి. అట్లయితేనే సంఘటితం అవుతారు, చేయటం ఈజీ ఉంటుందండి. మేము కూడా 5 మంది ఎంప్లాయీస్ పెడతామండి ఈ పని చేయడానికి. అంటే హార్టికల్చర్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. హార్టికల్చర్ హెచ్ఓ ఉంటారు, హెచ్ఈఓ ఉంటారు, ప్లస్ మా శ్రేష్ఠ నుంచి 3 ఉంటామండి. మొత్తం 5 ఉంటాం ఈ గ్యాప్ సర్టిఫికేషన్ చేయడానికి, ఆర్గానిక్ చేయడానికి, పీజీ చేయడానికి. సో మేము ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా పీజీఎస్ గ్యాప్ చేసామండి. ఆర్గానిక్ సర్టిఫికేషన్కి అంటే ఇప్పుడు గ్యాప్ తర్వాత 3 years నుంచి ఆర్గానిక్గా చేస్తాం. సో ఈ సంవత్సరం నుంచి ఆర్గానిక్గా వస్తుందండి. సో రైతును ముందు విచ్చలవిడిగా ఫెర్టిలైజర్లు వాడే దగ్గర నుంచి, పెస్టిసైడ్ వాడే దగ్గర నుంచి గ్యాప్లోకి తీసుకొస్తాను. అవునండి. గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ తీసుకొస్తాను. ఆ తర్వాత నిదానంగా 3 సంవత్సరాల తర్వాత ఆర్గానిక్లోకి టర్న్ చేస్తాం మీరు. అది మీ ఎఫ్పిసి తరపున మీ లక్ష్యం. అట్లాగే ఎవరైతే పూర్తిగా ఆర్గానిక్ చేస్తున్నారో వాళ్ళకి పూర్తిగా ఆర్గానిక్గానే చేస్తాం. ఇక అది ఆ సర్టిఫికేషన్ వేరండి. సో అది ఇప్పుడే మొదలు పెట్టాము. సో 3 yearsకి అంటే వాళ్ళందరికీ పీజిఎస్ గ్రీన్ వచ్చింది, ఇది ఆర్గానిక్ ఫార్మర్స్ 12 మందికి. సో ఒక 2 yearsకి వాళ్ళకి ప్యూర్ ఆర్గానిక్ బ్లూ నెంబర్ వస్తుంది. ఓకే. అదే ఇది రైతులందరి కోసం కొత్తగా ఈ ఏరియాకి స్టీమ్ ఒకటి తేవడం జరిగింది. రైతులకి కొంచెం బెనిఫిట్ దీనివల్ల ఏంటంటే అండి, తక్కువ రోజుల్లో డ్రై అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే కలర్ కానీ కంటెంట్ కానీ ఎక్కువ టైం బాగా నిలబడి ఉంటుంది అనమాట. మామూలుగా మాన్యువల్గా వండిన దానికి ఏంటంటే కలర్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది, కొద్దిగా డార్క్ వస్తుంది. ఈ స్టీమ్లో వండింది ఏంటంటే కలర్ బాగుంటుంది. మనం ఏ కలర్ కంటెంట్ కావాలనుకున్నామో అదే టైపులో ఈ కలర్ వస్తుంది. దానికోసమని రైతులందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ స్టీములు తెప్పించాం. ఈ సంవత్సరమే స్టార్ట్ చేసాం. మిగిలిన ఏరియాలు అన్ని చోట్ల స్టీములే వాడుతున్నారు. మా ఏరియా వచ్చేసరికి కొత్తగా స్టార్ట్ చేసాం. ఆరడానికి 15 రోజులు 16 రోజుల్లో డ్రై అయిపోద్దండి. మాన్యువల్గా వండింది అయితే మాత్రం 25 రోజులు నెల రోజులు పట్టిద్ది. స్టీమ్లో వండింది ఏమైందంటే 15-16 రోజుల్లో డ్రై అయిపోద్ది. దానివల్ల ఏంటంటే అండి, ఇందులో స్టీమ్ వల్ల వండటం ఏంటంటే టర్మరిక్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిద్ది. మాన్యువల్గా వండిందల్లా వాటర్ తీసుకుంటుంది. దానివల్ల ఇది కొంచెం తొందరగా డ్రై అయ్యిద్ది. డ్రై అవటం కానీ పాలిష్ చేసినప్పుడు కూడా మంచి క్వాలిటీ వచ్చిద్ది. ట్రేడర్స్ బయింగ్ చేయడానికి కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉంటారు. ఎందుకంటే కలర్ కానీ పాలిష్ కానీ ముడత రాకుండా నీట్గా ఉంటుంది సరుకు. దానివల్ల ట్రేడర్స్ బాగా ముందుకు వస్తారు. దేనికండి? బాయిలింగ్కి వచ్చేసరికి ఒక 5 క్వింటాలకు వచ్చి 2,200 చొప్పున తీసుకుంటున్నారు ప్రస్తుతం ట్రక్కి. ఒక ట్రక్కి వచ్చి 2,200 తీసుకుంటున్నారు. మనం కాలుపు అంతా మనం అరేంజ్ చేసి ఇవ్వాలి వాళ్ళకి, ఇస్తే వాళ్ళు తీసుకుంటున్నారు. దానికి ఎకరానికి అనేది మనం చెప్పలేము, వచ్చే పంట ఈల్డింగ్ని బట్టి ఉంటుంది. అది ఒక్కో రైతుది 10 ట్రక్కులు అయింది, ఒకళ్ళది 6 ట్రక్కులు అయింది, ఒకళ్ళది 5 ట్రక్కులు అయింది, చెప్పలేము. అది ఏదన్నా ఏ రూట్ రాటు ఇలాంటి ప్రాబ్లం ఏమి లేకపోతే 10 ట్రక్కులు వచ్చింది. ఆ రకంగా ఉంటుంది రైతులకి. దిగుబడి బాగానే వచ్చింది. ముందు ఇంట్రెస్ట్గా ఉంటుందండి, ఎక్స్పోర్ట్ క్వాలిటీకి బాగుంటుంది.
నేను శ్రేష్ఠ ఫార్మ్స్ డైరెక్టర్ అండి. పేరు ఉయ్యూరు సాంబరెడ్డి. మాది గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కొల్లిపర. వీళ్ళు విజ్ఞాన్ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదివే పిల్లలు. రావే కార్యక్రమం భాగంగా ఇక్కడ కొల్లిపరలో 100 రోజుల పాటు ఉండి ఒక్కొక్క రైతు దగ్గర ఉదయం నుంచి సాయం దాకా ఒక్కొక్క స్టూడెంట్ ఉండి వాళ్ళ పర్యవేక్షణలో అంటే రైతు ఏం చేస్తున్నారో ఆ రోజు మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారో అంతా కూడా క్లియర్గా దగ్గరుండి తెలుసుకుంటా ఉండి వాళ్ళ ప్రాక్టికల్ అనుభవం నేర్పిస్తూ ఉన్నారు. అట్లాంటిది ఈ సంవత్సరం మనకి విజ్ఞాన్ నుంచి 7 మంది మహిళా విద్యార్థులు మన కొలిపర్ ఇచ్చున్నారు. వాళ్ళకి నేను ఇక్కడ మా శ్రేష్ఠ ఫార్మ్స్ నుంచి ఆర్గానిక్ సర్టిఫికేషన్, పీజీఎస్ సర్టిఫికేషన్, ఇండిక్యాప్ సర్టిఫికేషన్ గురించి నేర్పడంతో పాటు అట్లాగే ఈ పసుపు సాగు, అరటి సాగు, కంద, చెరుకు, వరి, జొన్న, మొక్కజొన్న, కంద ఇట్లాంటి పంటల గురించి పూర్తిగా అవగాహన చేసుకుంటున్నారు. వీళ్ళందరూ ఒక 7 మంది రైతులతో భాగస్వామ్యంగా ఉండి రోజు వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అయితే ఈ పసుపు ఉడకబెట్టే కార్యక్రమాన్ని చూస్తానికి వచ్చారు. నమస్తే అండి, నా పేరు ప్రియాంక. నేను విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు ద్వారా ఇక్కడ రావే ప్రోగ్రామ్కి కొల్లిపార్లో శ్రేష్ఠ ఫార్మ్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఉయ్యూరు సాంబరెడ్డి ద్వారా మేము శ్రేష్ఠ ఫార్మ్స్లో చాలా కొత్త విషయాలు అవి నేర్చుకున్నాం. అండ్ ఇక్కడ కొల్లిపార్లోనే ఈ శ్రేష్ఠ ఫార్మ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ సీడ్ ప్రాసెసింగ్, సర్టిఫికేషన్, మార్కెటింగ్ అవన్నీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే శ్రేష్ఠ ఫార్మ్స్ అనేది ఫస్ట్ బ్లూ నంబర్ ఫౌండేషన్ అనేది మొదటిగా కొల్లిపార్ FPOకే వచ్చింది. అండ్ ఇక్కడ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది చాలా మంచి డిమాండ్ అయితే ఉంది. ఇక్కడ ఎక్కువగా ఏంటంటే పసుపు ఇలాంటివన్నీ ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు, పసుపు, అరటి లాంటివి. నా పేరు త్రివేణి. విజ్ఞాన్ యూనివర్సిటీ నుండి రావే ప్రోగ్రామ్ కోసం ఈ విలేజ్ వచ్చాను. ఈ ఉయ్యూరి సాంబరెడ్డి గారికి లాస్ట్ ఇయరే గ్యాప్ సర్టిఫికేట్ వచ్చింది. అంకుల్కి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద చాలా ప్యాషన్ ఉంది. బట్ అంకుల్కి ఎక్కువ ల్యాండ్ లేనందుకు కారణం వల్ల అంకుల్ ఈ గ్యాప్ సర్టిఫికేట్ చూస్ చేసుకున్నారు. ఇందులో కూడా గవర్నమెంట్ ఇచ్చిన నార్మ్స్, రూల్స్ అన్నీ సరిగ్గా పాటించి అంకుల్ లాస్ట్ ఇయర్ గ్యాప్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. నమస్కారం అండి, నా పేరు మేఘ్నా. నేను విజ్ఞాన్ కాలేజ్ నుంచి వచ్చాను ఇక్కడ రావేప్ చేయడానికి. అంకుల్కి పీజీఎస్ సర్టిఫికేట్ అనేది 8 సంవత్సరాల క్రితం వచ్చింది. ఈ ప్రోడక్ట్ అనేది ఆర్గానిక్గా కాదా అని తెలుసుకోవడానికి పీజీఎస్ అనేది చూస్తారు. పీజీఎస్లో 2 లోగో అనేది ఉంటుంది. 2 లోగోలు ఉంటాయి, బ్లూను రెడ్ 2 లోగోలు ఉంటాయి. బ్లూ వచ్చేసి ఆర్గానిక్ అనేది లోగో, రెడ్ అనేది ప్రోడక్ట్ అనేది ప్రాసెస్లో ఉంది ఆర్గానిక్ అనేది. నమస్కారం అండి, నా పేరు రోజీ. మేము రావెప్ స్టూడెంట్స్ కొల్లిపార విలేజ్లో ఉయ్యూరు సాంబిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చాలా క్రాప్స్ అన్ని చూస్తున్నాము. అరటి, పసుపు, అలాగే మొక్కజొన్న. ఇంకా ఉయ్యూరు సాంబిరెడ్డి గారు FPC డైరెక్టర్. ఇంకా ఇతను శ్రేష్ఠ ఫార్మ్స్ అనేది 2021లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ శ్రేష్ఠ ఫార్మ్స్ ద్వారా చాలా డిపార్ట్మెంట్ స్టోర్స్, అలాగే రీటైల్ స్టోర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఈ శ్రేష్ఠ ఫార్మ్స్లో ఒక 10 ప్రొడక్ట్స్ వరకు ప్రాసెసింగ్ చేస్తారు. ఈ ప్రాసెసింగ్ వల్ల కన్జ్యూమర్స్కి, అలాగే ఇక్కడ ఉన్న కొల్లిపారలో ఉన్న ప్రజలందరికీ చాలా ఉపయోగపడతాయి. ఈ శ్రేష్ఠ ఫార్మ్స్ తాలూకా ముఖ్య ఉద్దేశం వచ్చేసరికి ఏదైనా ఆర్గానిక్గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీని తాలూకా శ్రేష్ఠ ఫార్మ్స్ వచ్చేసరికి చాలా కంపెనీస్తో కొలాబరేట్ అయ్యింది. బ్లూ నంబర్, అగ్రి DNA, అలాగే న్యూఆరా, ఏరోస్పేషియల్ అనే కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ఇంకా ఈ శ్రేష్ఠ ఫార్మ్స్ అనేది ముందుకు సాగుతుందండి.